ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ భారత రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? ఆప్షన్స్: ఏ బ్రిటిష్ ప్రభుత్వం, బి భారత పార్లమెంట్, సి రాజ్యాంగ సభ, డి సుప్రీంకోర్ట్. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి రాజ్యాంగ సభ. సెకండ్ క్వశ్చన్: భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు అమలు చేశారు? ఆప్షన్స్: ఏ 15th August 1947, బి 26 January 1950, సి 26 November 1949, డి October 2nd 1950. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి 26 January 1950. 1950 జనవరి 26వ తేదీన రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ రచన 1949 నవంబర్ 26కి కంప్లీట్ అయినప్పటికీ భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి తీసుకురావడం జరిగింది. దానికి ప్రధాన కారణం 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్ తీర్మానం చేయడం మూలంగా 1930 జనవరి 26 నుంచి సంపూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగ రచయితగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ మహాత్మా గాంధీ, బి బిఆర్ అంబేద్కర్, సి జవహర్లాల్ నెహ్రూ, డి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత రాజ్యాంగ రచయితగా బిఆర్ అంబేద్కర్ ప్రసిద్ధి పొందినారు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో భాగంగా లేనిది ఏది? ఆప్షన్స్: ఏ సమానత్వపు హక్కు, బి విద్యా హక్కు, సి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, డి మత స్వేచ్ఛ హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో సమానత్వపు హక్కు ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు ఉంది, మత స్వేచ్ఛ హక్కు ఉంది. లేని హక్కు విద్యా హక్కు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ విద్యా హక్కు, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల్లో భాగంగా ఉన్నదేంటి? ఆప్షన్స్: ఏ ప్రభుత్వాన్ని ఎన్నిక చేయడం, బి పన్నులు చెల్లించడం, సి రాజ్యాంగాన్ని గౌరవించడం, డి ఉద్యోగం చేయడం. కరెక్ట్ ఆప్షన్ రాజ్యాంగాన్ని గౌరవించడం. మిగతావన్నీ పర్సనల్ యాక్టివిటీస్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్: భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఎన్ని? ఆప్షన్స్: ఏ 4, బి 5, సి 6, డి 7. ఆన్సర్ ఈజ్ 6. సమానత్వపు హక్కు 1, 2 స్వతంత్రపు హక్కు, పీడన నిరోధించే హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ విధంగా భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగం ఏ విధమైన ప్రభుత్వ వ్యవస్థను అమలు చేస్తుంది? ఆప్షన్స్: ఏ రాజ్యాధికార ప్రభుత్వాన్ని, బి సామ్రాజ్య ప్రభుత్వాన్ని, సి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని, డి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని.
ఆప్షన్స్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని భారత రాజ్యాంగం అమలు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఎక్కడ పొందుపరిచారు? ఆప్షన్స్ న్యాయ వ్యవస్థలో, ఏ ఆప్షన్, బి ఆప్షన్ పౌర హక్కుల్లో, సి ప్రవేశిక, డి ఎక్కడా లేదు. ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ప్రవేశిక. ప్రవేశికలో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్ట్ అండ్ డెమోక్రసీ అనే పదాలను చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆప్షన్స్ A10, B12, C8, D11. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ B12. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లాస్ 8 NCERT డెమోక్రటిక్ పాలిటిక్స్ చాప్టర్ 1 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ సెక్యులరిజం అన్న చాప్టర్ నుంచి ప్రిపేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి ఏపీ డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అండ్ విఆర్ఓ, ఏపీపీఎస్సి వాళ్ళకి చాలా ఉపయోగకరం. సో యూ హ్యావ్ ఫస్ట్ విజిట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఆప్షన్స్ ఏ 4 years, బి 5 years, సి 6 years, డి లైఫ్ లాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 5 years. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, భారత రాజ్యాంగం ఏ దేశం నుంచి మత సామరస్యత సిద్ధాంతాన్ని స్వీకరించింది? ఆప్షన్స్ అమెరికా, బి ఇంగ్లాండ్, సి ఫ్రాన్స్, డి రష్యా. కరెక్ట్ ఆప్షన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ నుంచి సెక్యులరిజం అనే సిద్ధాంతాన్ని స్వీకరించింది. 12 క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏ విధమైన దేశంగా ప్రకటించబడింది? ఆప్షన్స్ ఏ హిందూ రాజ్యం, బి ముస్లిం రాజ్యం, సి మత నిరపేక్ష రాజ్యం, డి క్రైస్తవ రాజ్యం. సో భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్గా ప్రకటించడమైనది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం మత స్వేచ్ఛను అందిస్తుంది? ఆప్షన్స్ ఏ అధికరణం 14, బి అధికరణం 19, సి అధికరణం 25, డి అధికరణం 30. ఆర్టికల్ 25 నుంచి 28, ఆర్టికల్ 25 to 28 వరకు మత స్వేచ్ఛ గురించి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో గురించి వివరించడం జరిగింది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఆర్టికల్ 25. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మత సామరస్యత అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్ సెక్యులరిజం? ఆప్షన్స్ ఒక మతాన్నే మద్దతు ఇవ్వడం, మతాలను నిషేధించడం, అన్ని మతాలను సమానంగా చూడడం, ప్రభుత్వానికి మతపరమైన అధికారాలు ఉండడం. సో సెక్యులరిజం ఆర్ సెక్యులర్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి అన్ని మతాలను సమానంగా చూడడం. నెక్స్ట్ క్వశ్చన్ 15, భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి మతపరంగా ఏ విధమైన పాత్ర ఉంటుంది? ఆప్షన్స్ ఒక మతాన్ని ప్రోత్సహించడం, మతాలలో జోక్యం చేసుకోకపోవడం,
హిందూ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించడం, మతాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మతాలలో జోక్యం చేసుకోకపోవడం. సో స్టేట్ ఈజ్ న్యూట్రల్ ఎనీ రిలీజన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ దేశ రాజ్యాంగంలో మత సామరస్యతను స్పష్టంగా పొందుపరిచారు? ఆప్షన్ సి పాకిస్తాన్, బి భారతదేశం, సి అరబ్ దేశాలు, డి మయన్మార్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ భారతదేశం. భారతదేశంలో సెక్యులర్ అన్న వర్డ్ని ప్రియాంబుల్లో 42 అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మత సామరస్యత యొక్క ముఖ్య లక్షణం. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ సెక్యులరిజం? సో ఆప్షన్ సి ప్రజలు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించగలగాలి, ఒక మతాన్ని మాత్రమే అనుసరించాలి, ప్రభుత్వం ఒక మతాన్ని మద్దతు ఇవ్వాలి, మతపరమైన వివక్షను ప్రోత్సహించాలి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ప్రజలు తమ మతాన్ని స్వేచ్ఛగా అనుసరించగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ భారత రాజ్యాంగంలో మత సామరస్యత ఏ సంవత్సరం చేర్చబడింది? 1947, 1949, 1950, 1976. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ 1976. నేను ఇంతకుముందే ఈ సెక్యులరిజం గురించి చెప్పినప్పుడు 76లో 42 అమెండ్మెంట్ ద్వారా ప్రియాంబుల్లో సెక్యులర్ అనే పదాన్ని చేర్చడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మత సామరస్యతకు విరుద్ధంగా పనిచేయడం ఏ చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది? భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ, బి పౌర చట్టం, సి మతపరమైన చట్టం, డి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఐపీసీ భారతీయ శిక్షా స్మృతి ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ఏ హక్కు కింద గుర్తించింది? ఏ సమానత్వపు హక్కు, బి స్వేచ్ఛ హక్కు, సి సంపత్తి హక్కు, డి మౌలిక విధి. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ స్వేచ్ఛ హక్కు కింద ఏ భారతీయ పౌరుడైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చని స్వేచ్ఛ హక్కు కింద గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రజాస్వామ్య పాలన కోసం కింది ఏ దేశంలో ప్రజా ఉద్యమం చెలరేగింది? ఆప్షన్ సి పాకిస్తాన్, బి నేపాల్, సి భూటాన్, డి చైనా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నేపాల్. నేపాల్ దేశంలో మొనార్చీ రూల్ రాజరిక పాలన ఉంది. ప్రజాస్వామ్యం కోసం పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రచండ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ సి 1934లో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం. 1946 డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం. సి 1946 డిసెంబర్ నుండి 49 నవంబర్ మధ్య రాజ్యాంగ రచనా కాలం. 1947 ఆగస్టు నుండి 1950 జనవరి మధ్య రాజ్యాంగ రచనా కాలం. సో ఇందులో సరికానిది డి ఆప్షన్. రాజ్యాంగ రచనా కాలం పైన 3 అన్నీ కూడా సరైనవే, సరికానిది డి ఆప్షన్. సో ఆప్షన్స్ ఈజ్ డి. 1947 ఆగస్టు నుంచి 1950 జనవరి మధ్య రాజ్యాంగ రచనా కాలం అన్న ఆప్షను తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ రాజ్యాంగం దేని గురించి తెలియజేస్తుంది? నియమ నిబంధనలు, ప్రభుత్వ స్వరూపం, ఒక దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. ఇవన్నీ డి ఆప్షన్. మామూలుగా రాజ్యాంగం అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రభుత్వ స్వరూపం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని కూడా నిర్వచిస్తుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి. ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్
సామ్యవాదం అనగానేమి? వాట్ ఈజ్ మీన్స్ ఆఫ్ ఫెడరలిజం? ఆప్షన్స్: అధికార విభజన, వివిధ స్థాయిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం. పై 3 అంశాలు కరెక్ట్ కాబట్టి సో సరైన సమాధానం ఆప్షన్స్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్: సామ్యవాదం అనగా? అధికార విభజన, వివిధ స్థాయిలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండడం పైవన్నీ. సో ఆన్సర్ ఈజ్ డి. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్స్: శాసనశాఖ చట్టాలను రూపొందించడం, బి కార్యనిర్వాహక శాఖ చట్టాలను అమలు చేయడం, న్యాయశాఖ చట్టాలను వ్యాఖ్యానించడం. సో పైవన్నీ. సో సరైన ఆప్షన్ ఈజ్ పైవన్నీ. ఈ క్రింది వాటిలో రాజ్యం యొక్క అర్థం. ఆప్షన్స్: ఒక నిర్దిష్ట భూభాగం ప్రభుత్వం కలిగి ఉండడం, సార్వభౌమాధికారం, సి ప్రజలు, పైవన్నీ. రాజ్యం అనగా నిర్దిష్ట భూభాగం ఉంటుంది, ప్రభుత్వం కలిగి ఉంటుంది, సార్వభౌమాధికారం అనగా అంతిమ అధికారం. విదేశీ అధికారాలలో అత్యున్నత అధికారాన్ని కలిగి ఉండేదాన్ని సార్వభౌమాధికారం అంటారు. ప్రజలు ఉంటారు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబోవ్, పైవన్నీ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్: ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగపు ఆత్మగా వేటిని అభివర్ణిస్తారు? ఆప్షన్స్: ఏ ప్రాథమిక విధులు, బి ప్రాథమిక హక్కులు, సి ఆదేశిక సూత్రాలు, డి న్యాయ వ్యవస్థ నిర్మాణం. సో ఆన్సర్ ఈజ్ సమాధానం బి ప్రాథమిక హక్కులని రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్: 13 సంవత్సరాల వయసున్న బాలుడు ఒక తివాచీల కర్మాగారంలో పనిచేస్తున్నట్లయితే ఏ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లు? ఆప్షన్స్: సమానత్వపు హక్కు, బి స్వతంత్రపు హక్కు, సి పీడనాన్ని నిరోధించే హక్కు, డి రాజ్యాంగ పరిహారపు హక్కు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ పీడనాన్ని నిరోధించే హక్కును ఉల్లంఘించినట్లు, పిల్లల చేత పని చేయిస్తున్నట్లయితే. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగిన తేదీ? 1950 జనవరి 24, బి ఆప్షన్ 1949 నవంబర్ 26, సి ఆప్షన్ 1947 ఆగస్ట్ 29, డి ఆప్షన్ 1946 డిసెంబర్ 9. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1950 జనవరి 24. సో రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం 46 డిసెంబర్ 9న జరిగింది. చిట్ట చివరి సమావేశం 1950